సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ టెక్నికల్ కాన్సెప్ట్స్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనేది నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి షామీ ఉంది కదా, అదే అండి ఎంఐ. సో ఎంఐ ఒక కొత్త యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఐ థింక్ సో ఇది మీ అందరికీ తెలిసిందే. అండ్ రెడ్మీ లేదా ఎంఐ లాంటి ఫోన్స్ మీ దగ్గర ఉంటే ఆ యాప్ ఇన్బిల్డ్గా ఉంటుంది. అండ్ ఆ యాప్ యూజర్స్ ఏంటో ఈరోజు మనం చూసుకుందాం. సో ముందుగా అయితే నా దగ్గర ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 ఫోన్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక ఫోన్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో ముందుగా నేను యాప్ అనేది నేను ఇన్స్టాల్ అనేది చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు షేర్మీ అనే ఒక యాప్ ఉన్నది. సో దాన్ని ఇప్పుడు నేను క్లిక్ అయితే చేసుకుంటాను. సో మీకు క్లియర్ కట్గా చూపెట్టాలంటే చూసేయండి ఇప్పుడు. సో గైస్ హాయ్. సో ఇప్పుడైతే నేను ఒక వీడియో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇదేంటంటే ఇప్పుడు నేను ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ఫైల్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో ఇది చూపిస్తున్నాను అనమాట. సో ముందు షేర్మీ అనేది యాప్లో మనం ఎంటర్ అయినట్టయితే ఇక్కడ మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసుకొని అగ్రీ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇక్కడ పేరు అడుగుతుంది అండ్ మనం ఏదైనా అవతారాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ నా పేరు ఇంకా అవతార్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వస్తున్నాను అనమాట అవతార్ సెలెక్ట్ చేసుకొని. సో ఆ తర్వాత మనకి ఇక్కడ మనకి స్టోరేజ్ ఇంకా లొకేషన్ అనేది సెటప్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్ చేసుకోవాలి 2. సో అవి కూడా నేను ఇక్కడ ఆన్ చేసుకుంటున్నాను. సో ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి 4 విధాలుగా ఆప్షన్స్ ఉంటాయి. సెండ్, రిసీవ్ అని, ఇంకా రిసీవ్డ్ ఫైల్స్ అని, షేర్ ఆన్ పీసీ, ఇంకా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు ఓన్ అండ్ ఇన్వైట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా వెబ్ షేర్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి టైమ్ లైన్ అనేది ఉంటుంది. ఇంకా ఫోల్డర్స్ ఉంటాయి మనకి, వీడియోస్, ఫొటోస్, ఇంకా యాప్స్ కూడా మనం ఏదైనా ఉంటే సెండ్ చేసుకోవచ్చు. ఇంకా సాంగ్స్ కూడా ఏమైనా ఉంటే అవి కూడా సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనం ఈ యాప్లో చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ప్రొఫైల్లోకి వెళ్ళేస్తే మనకి ఆప్షన్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ప్రస్తుతం అయితే నేను ఇక్కడ వెళ్ళినట్టయితే నేను ఇక్కడ ఒక 2 ఫొటోస్ అనేటివి నేను నా వేరే ఫోన్కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. ఇక్కడ ఇప్పుడు నా సెకండ్ ఫోన్ అనేది నేను ఇక్కడ ఆన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆన్ చేసుకొని షేర్మీ అనే యాప్లోకి నేను ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్. సో ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఒత్తుతాను అనమాట. సో ఇప్పుడు సెండ్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఒక దాంట్లో నుంచి సెండ్ ఒత్తుతాను, ఇంకో దాంట్లో నుంచి రిసీవ్ అనేది ఒత్తుతాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 ఫొటోస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 2 ఫొటోస్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే నేను దీన్ని షేర్ అనేది సెండ్ చేసుకుంటాను. సో సెండ్ చేసుకున్న తర్వాత నేను పర్మిషన్స్ అనేటివి గ్రాంట్ చేయాలి. వైఫై, బ్లూటూత్, ఇంకా కెమెరా. సో ఈ 3 ఇప్పుడు అలో చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చిన వెంటనే మనకి అవతార రూపంలో అయినా వస్తుంది, లేకపోతే బార్కోడ్ అనేది స్కానర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను నాకు సెకండ్ ఫోన్ నుంచి కూడా సేమ్ రిసీవ్ ఒత్తి నేను ఇక్కడ వైఫై ఆన్ చేసుకొని నెక్స్ట్ ఒత్తుతాను. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి అవతార్ తోట లింక్ చేసుకోవచ్చు, లేదంటే బార్కోడ్ తోటైనా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీంతో చేస్తున్నాను. సో దీంతో చేస్తే కొంచెం ట్రబుల్, కొత్త ఫోన్స్ కాబట్టి కొంచెం ట్రబుల్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం షేర్ చేసుకుంటామో అప్పుడైతే బాగుంటుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో కొంచెం ట్రబుల్ అనేది ఇస్తుంది ఇప్పుడు ఫస్ట్లో. సో ఇప్పుడు దాని తర్వాత అయితే మనకి ఇక్కడ వెయిటింగ్ అని చూపిస్తుంది ఇంకో డివైస్ నుంచి అయితే. సో ఇది ఇప్పుడైతే చాలా స్లోగా వెళ్తుంది గైస్. సో ఇప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం అని వచ్చింది. నేను మళ్ళీ ఇంకోటి మళ్ళీ చేస్తాను అనమాట. మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను వైఫై అనేది ఆన్ చేసుకోవాలి ఇంతకుముందు.
ఇప్పుడు వైఫై ఆన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సో ఇక్కడ నేను మళ్ళీ స్కాన్ అనేది చేసుకుంటాను. సో కొంచెం ఇక్కడ షాడో వస్తుంది కాబట్టి ఇప్పుడు స్కాన్ చేసుకోగానే కనెక్ట్ అయిపోయింది వైఫై ద్వారా. సో ఇప్పుడు ఆటోమేటిక్గా 1 సెకండ్లో ఫైల్స్ అనేది వెళ్ళిపోతాయి గాయస్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, ఆటోమేటిక్ ఒక 1 సెకండ్లో 2 ఫైల్స్ అనేటివి 2 ఫొటోస్ అనేటివి స్క్రీన్ షాట్స్ వెళ్ళిపోయాయి. సో ఈ విధంగా మనం ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ఫైల్స్ అయినా ఏదైనా సరే మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అవి మ్యూజిక్ అవ్వచ్చు, ఫైల్స్, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఏదైనా సరే యాప్స్ కూడా మనం దీని ద్వారా పంపించుకోవచ్చు అనమాట. సో ఇది రెడ్మీ వచ్చిన కొత్త యాప్. సో ఇది ప్రతి ఒక్క ఫోన్కి వర్కౌట్ అవుతుంది గైస్. ఏ ఒక్క ఫోన్ కూడా వర్కౌట్ కాదని కాదు. సో దట్స్ ఇట్ గైస్. ఇది మనం ఈ యాప్ని ఈ విధంగా అయితే యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు గాయస్ చూసారు కదా ఏ విధంగా ఉందో. సో ఇది ఈ షామీ చేసినటువంటి ఒక ప్రయత్నం, ఒక యాప్ అనేది వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ ఇది చాలా బాగుంది ఈ రోజులో అయితే. ఎందుకంటే షేర్ ఇట్ వెళ్ళిపోయిన తర్వాత చాలామందికి ఫైల్స్ అనేటివి ఎలా సెండ్ చేసుకోవాలో వారికి తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ యాప్ని ఏ ఒక ఆండ్రాయిడ్ యూజర్లో అయినా, యాపిల్ ఫోన్స్లో అయినా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మనము ఈ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అన్న ఏదైనా ఫైల్స్ ఉంటే మనం వెంటనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్. ఇది ఈరోజు నా వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.